నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. 18వ తేదీ ఉదయం 11 గంటల లోపు దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి, లేదంటే తదుపరి చర్యలు తప్పవని చెప్పి హెచ్చరిస్తూ నోటీసులు పంపించింది. ముఖ్యంగా ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియమ నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడారు అనే దాని మీద కాంగ్రెస్ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ని బేస్ చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం రెస్పాండ్ అయింది. ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కుక్కల కొడకల్లారా, చవట దద్దమ్మల్లారా, లత్కోర్ నా కొడకల్లారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని, అలాగే ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను ఉద్దేశించి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అనేది రికార్డింగ్తో సహా పంపించారు. ఇలాంటి సందర్భంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వటం, అలాగే చాలా ఆగ్రహం వ్యక్తం చేయటం అనేది ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. మరి 18వ తేదీ ఉదయం కల్లా ఆయన క్లారిటీ ఇవ్వాలి, ఏ రకమైనటువంటి వివరణ ఇస్తారు అనేది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఎలా అయినా సరే గౌరవప్రదంగా కనీసం 6-7 సీట్లు మనం గెలుచుకోవాలి అనే యోచనలో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన సన్నాహక సమావేశాలు కానీ, అలాగే ఆశీర్వాద సభలు కానీ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలకి హాజరవుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన మాట తీరు మారల. కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని ప్రభుత్వంపై, అలాగే మంత్రులపై తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలా వాటిని నియమ నిబంధనలను ఉల్లంఘిస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇలాంటి సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం మరి ఆయన ఏ రకమైనటువంటి జవాబు ఇస్తారు, ఒకవేళ జవాబు ఇవ్వకపోతే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఒక ఆసక్తికరంగా మారినటువంటి వ్యవహారం.